హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ముందుగా అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు. ఈ రోజు నుండి అయితే కార్తీక మాసం ప్రారంభమైంది కదా. సో పాడ్యం కాబట్టి తొలి దీపం అయితే వెలిగించుకుంటున్నాను తులసమ్మ దగ్గర. తులసమ్మ లేకుండా ఎలా వెలిగిస్తున్నారని మీకు అందరికీ డౌట్ రావచ్చు. సో ఇది ఓన్ హౌస్ కాబట్టి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తులసమ్మ పెట్టుకుందాము అని. బట్ రెంట్ హౌస్లో తులసమ్మ పెట్టుకోవడానికి వీలు లేదు అంటే వెంటిలేషన్ లేదు కదా. సో అందుకే పెట్టుకోవడానికి నాకు ఛాన్స్ రాలేదు. ప్రాపర్ ప్లేస్ కూడా అక్కడ లేదు, సన్లైట్ రావాలి తులసమ్మకి. మరి అందుకే నేను అక్కడైతే పెట్టలేదు. అండ్ ఇక్కడైతే పెట్టుకుంటున్నాను. కార్తీక మాసం స్టార్ట్ అయింది, కార్తీక మాసం అన్నల్లా తులసమ్మకి పూజ చేసుకోవచ్చు కదా అని చెప్పి. అండ్ ఇక్కడ ఏంటంటే అక్కడ గుళ్ళు దగ్గర ఉండేవి, బట్ ఇక్కడ ఏంటంటే గుళ్ళు కొంచెం లాంగ్ ఉన్నాయి. ఇంకా తులసమ్మ దగ్గర రోజు నిత్యదీపం చేసుకున్నా మనం శివాలయానికి వెళ్ళినంత పుణ్యం అయితే వస్తుంది. ఈ హౌస్లో ఫుల్ వెంటిలేషన్ ఉంది. ఇంకా కారిడార్లో అయితే పెట్టుకుంటున్నాను ఒక ప్లేస్లో. ప్రస్తుతానికైతే ఒక టేబుల్ పెట్టి పెడదాము అని అనుకుంటున్నాము. తర్వాత ప్రాపర్ ప్లేస్మెంట్ ఇద్దాము తులసమ్మకి. మమ్మీ కూడా చెప్పారు ఇంకా కార్తీక మాసం స్టార్ట్ అయింది కదా, సో బుధవారం పూజ చేసుకో, పాడ్యం స్టార్ట్ అవుతుంది, ఆ రోజు పడవ వదిలేసి ఇంకా దండం పెట్టుకుంటే ఆ రోజు నుండి తులసమ్మకు పూజించుకుంటే మంచిది అని చెప్పింది. సో నేను ఎలాగా కార్తీక మాసం స్టార్ట్ అయింది కదా అని చెప్పి నేను ఈరోజు అయితే స్టార్ట్ చేశాను. తులసమ్మ తేవటం అయితే ఎప్పుడో తెచ్చేసారు, అంటే ఆల్మోస్ట్ 15 days అలా అయింది. బట్ ఇంట్లో మైల్ అని చెప్పాను కదా, మైల్ ఉంది అండ్ నాకు కూడా కుదరలేదు. అందుకే మొక్క తెచ్చిన వెంటనే మా వారి చేత నాటించాను గోళంలోన, ఎందుకంటే బయట ఉంటే పాడైపోతుంది అని చెప్పి. బట్ పూజించలేదు, పర్టికులర్గా ఒక రోజు కావాలి, ఇల్లు కూడా శుభ్రం చేసుకోవాలి కదా, మైలు ఏదైనా ఉంటే మళ్ళీ తులసమ్మ నిద్రకుంటుంది. అందుకనేసే ఇంకా ఇల్లంతా శుభ్రం చేసి అయిన తర్వాత తులసమ్మకు పూజ చేసుకుందామని చెప్పి. ఇంకా మమ్మీ అంటే కార్తీక మాసం స్టార్ట్ చెయ్యు మంచిది అని చెప్పారు. అందుకే ఇంకా కార్తీక మాసం బుధవారం స్టార్ట్ అయింది కాబట్టి, అంటే ఈరోజు స్టార్ట్ అయింది కాబట్టి నేను ఇంకా అయితే తులసమ్మకి అయితే పూజ చేసుకుందామని. లోని పాడ్యం కదా, ఇంకా పడవ కదా వదిలేస్తే ఈ నెల తర్వాత మళ్ళీ ఇంకా పోలిపాడ్యంకి మళ్ళీ పూజ చేసుకోవచ్చు అని చెప్పి. ఆల్రెడీ పోలిపాడ్యం ఈ వీడియో మన ఛానల్లో ఉంటుంది, దీని వెనుక ఒక కథ కూడా ఉంది. ఇక్కడ తులసమ్మ గురించి పెట్టేటప్పుడు కొన్ని నియమాలు అయితే ఉంటాయంట. నేను కొన్నే చెప్తాను, నాకు తెలిసినవి మాత్రమే చెప్తాను. నేను అంత పర్ఫెక్ట్ అయితే కాదు. నాకు మా మమ్మీ ఏమైతే చెప్పారో నేను అవైతే చెప్తుంటాను. మా మమ్మీ కానీ మా అత్తయ్య కానీ ఏవైతే చెప్పారో నేను అది మాత్రమే చెప్తాను. నాకు ఫస్ట్ ఏ డౌట్ వచ్చినా మా మమ్మీ కానీ అత్తయ్య కానీ అడుగుతుంటాను. అంటే అత్తయ్య లేరు కాబట్టి ఇప్పుడు మా మమ్మీని మాత్రమే అడుగుతాను నేను. మించు మా మమ్మీకి అత్తయ్య వాళ్ళకి సేమ్ ఇంచుమించు ఒకేలా ఉంటాయి పూజలు కానీ ఏవైనా. వ్రతాలు కొంచెం తేడా ఉంటాయి, అంటే నోములు మా మమ్మీ వాళ్ళకి ఉన్నాయి, మా అత్తయ్య వాళ్ళకి నోములు అయితే లేవు. గౌరీ పౌర్ణమి ఇద్దరికీ ఉంటుంది, కార్తీక పౌర్ణమి అయితే మాకు లేదు. చెప్పాను కదా నోములు లేకపోతే అస్సలు చేయకూడదు. అంటే నాకు తెలుసు నోము ఎలా చేస్తారో, బట్ నేనైతే ఎందుకంటే చిన్నప్పటి నుంచి మమ్మీ చేస్తారు కాబట్టి నేను చూస్తుంటాను. అందుకే ఇప్పుడైతే నేను నోము అయితే చేసుకోలేదు. గౌరీ పౌర్ణమి రోజు నేను ఆల్రెడీ చిన్న షార్ట్ అయితే పెట్టాను, మాకు ఉండడం వల్ల సడన్గా నోము అయితే చేయలేకపోయాను. ఇంకా తులసమ్మ విషయానికి వస్తే నియమాలు ఉన్నాయని చెప్పాను కదా. సో తులసమ్మ ఎప్పుడు పడితే అప్పుడు పెట్టకూడదంట, కొన్ని టైమ్స్లోనే పెట్టాలి. మళ్ళీ అది కూడా మాకు కోటలో పెట్టే, అంటే తులసి కోట ఉంటుంది కదా, సో దాంట్లో అయితే పెట్టకూడదని చెప్పారు. అంటే కొందరికి అది కలిసి వస్తుంది, కొందరికి కలిసి రాదు. అందుకే ఇంకా మేము నార్మల్ గోళంలో అయితే పెట్టుకున్నాము. ఇప్పటి వరకు అయితే నేను బాల్కనీలో ఉంచేసాము తులసమ్మని. ఇప్పుడు ఏంటంటే బయటికి వచ్చి ఇంకా అక్కడ ఆల్రెడీ ఏర్పాటు చేశాను కదా ముగ్గు అన్నీ వేసుకొని. ఇంకా ఆల్రెడీ చెప్పాను కదా మా వారు ఆల్రెడీ మొక్క అయితే నాటేశారు, బట్ పూజించలేదు ఇప్పుడు వరకు తులసమ్మని. అందుకే ఇంకా అక్కడైతే నేను ముగ్గు అన్నీ వేసుకొని శుభ్రం చేసుకొని ఇంకా అక్కడైతే తులసమ్మని అయితే పెట్టుకున్నాను. అయితే కార్నర్కి ఉండిపోతుంది. ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ అంటే పీరియడ్స్ కానీ మైల్ ఏమైనా ఉన్నా సరే గాలి అవి తగలకూడదు తులసమ్మకి అంటారు, మళ్ళీ నిద్రకుంటుంది. అందుకని ఇంకా నేను కార్నర్కి అయితే పెట్టేశాను. మళ్ళీ పిల్లలు కూడాను ఇంకా తగులుకుంటారు కదా పొరపాటున. సో ఇంకా అందుకనేసి దానికి ప్రాపర్గా ప్లేస్మెంట్ అయితే చేయించాలి, దానికైతే మాట్లాడాము. బట్ ప్రస్తుతానికైతే కార్తీక మాసం స్టార్ట్ అయింది దీపం కోసం అని చెప్పేసి ఇక్కడైతే ప్రస్తుతానికి పెట్టేశాను. ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పుంటాను, నేను లేని పూజలు అయితే చేయను, అంటే అత్తవారికి ఏవైతే ఉంటాయో అవి మాత్రమే చేస్తాను. ఇప్పుడు యూట్యూబ్లో ఉన్నాయి కదా అని చెప్పి ప్రతిదీ అయితే నేను చేయను, ఏవైతే ఉంటాయో అదే కంపల్సరీ చేస్తాను. కొన్ని పూజలు అయితే మాను, లేని పూజలు అయితే చేయను, ఇదైతే కంపల్సరీ పాటిస్తాను. ఎందుకంటే కొన్ని పూజలు మనకు వచ్చి వస్తాయి, కొన్ని పూజలు వచ్చి రావు. ఏదో చేసేయాలి కదా అని వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అని చేసేస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అనేసి నేనైతే నమ్ముతుంటాను. ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్తుంటారు, అందుకని నేను ఇదైతే పాటిస్తుంటాను.
తులసమ్మ అయితే మా అత్తయ్య వాళ్ళు కూడా పెట్టుకుంటుంటారు కాబట్టి నేనైతే తులసమ్మకి ప్రాబ్లం ఉండదు. బట్ కోట అనేది కొన్ని ఉంటాయి. తులసి కోటలో పెట్టుకోవచ్చా లేదా అనేది. సో, ఇంకా నేను అందుకే నార్మల్ గోళంలో అయితే పెట్టాను. మా వారు చెప్పారు మనం తులసి కోటలో ఎప్పుడు పెట్టుకోలేదు కాబట్టి సో, ఇంక తులసి కోట అయితే పెట్టొద్దు గోళంలో పెట్టుకో అన్నారు. ఫస్ట్ ఏదైనా డౌట్ వచ్చిందంటే పూజల విషయంలో ఫస్ట్ మమ్మీనే అడుగుతాను. అంటే మమ్మీని గాని ఇప్పుడు అత్తయ్య లేరు కాబట్టి మమ్మీనే అడుగుతాను. యూట్యూబ్‌లో చూస్తే మళ్ళీ 100 మంది 100 రకాలుగా చెప్తారు. సో, మళ్ళీ నేను కన్‌ఫ్యూజ్ అవ్వడం ఎందుకు అని చెప్పి. అంటే ఎవరింటి పద్ధతులు వాళ్ళకుంటాయి. సో, ఎవరింటి పద్ధతులు బట్టి వాళ్ళు పూజలు చేసుకుంటేనే మంచిది. అందుకే ఎక్కువ వీడియోస్‌లో అలా చేయాలి, ఇలా చేయాలని చెప్పను. నేను ఏ విధంగా చేసుకుంటానో అది మాత్రమే చెప్తాను. ఎందుకంటే నాలా అందరికీ ఉండవు పద్ధతులు. వేరే వాళ్ళలాగా నేను కూడా చేయలేను. సో, నాకు ఎంతవరకు వీలవుతుందో మా ఇంటికి ఏవైతే ఆచారాలు ఉన్నాయో అవి మాత్రమే చేస్తాను. ఎందుకంటే మా ఆచారాలు వేరు, వేరే ఇంటి ఆచారాలు వేరు కాబట్టి సో, నేను ఏ విధంగా చేసుకుంటాను అనేది మాత్రమే చూపిస్తున్నాను. అంటే మా మమ్మీ వాళ్ళు గానీ, అత్తయ్య వాళ్ళు గానీ ఏవైతే పద్ధతులు చెప్పారో అవైతే ఫాలో అవుతాను కంపల్సరీ. వాళ్ళు కూడా ఈ పూజలు, ఆచారాలు చేసి ఫాలో అయ్యి వచ్చారు కాబట్టి వాళ్ళని చూసి మనం నేర్చుకుంటే ఇంకా బెటర్. ఇప్పుడు వస్తున్న వీడియోస్‌ని చూసి కన్నా వాళ్ళని చూస్తే మనకి ఇంకొంచెం అవగాహన ఎక్కువగా ఉంటుంది. ఏవి మనకి వర్తిస్తాయో, ఏవి వర్తించవు అనేది. పూజ ఎంత ఆడంబరంగా కాకుండా ఎంత నిష్ఠగా చేశాము అనేదే ఇంపార్టెంట్. అలా ఇలా చేసేదానికన్నా మనము తృప్తిగా చేస్తే చాలా బెటర్ అని నా ఫీలింగ్. సాయంత్రాల పూట కూడా తులసమ్మని కదిపించకూడదంట. అంటే తులసమ్మని పర్టిక్యులర్‌గా కొన్ని డేస్‌లో కూడా కదిపించకూడదు. బుధవారం కాబట్టి నేను ఈరోజు ఇంకా తులసమ్మకైతే తెచ్చి పూజ అయితే చేసుకుంటున్నాను. అంటే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం మంచి రోజైతే బెటరు అనేసి మమ్మీ అన్నారు. అది కూడా కార్తీక మాసం స్టార్ట్ అయింది కదా అని చెప్పి నేను ఇంకా పాప చేత మన ఇంట్లో మన ఆడపిల్ల ఎలాగో తులసమ్మ కూడా ఆడపిల్ల లెక్కే కదా! సో, మన ఇంటికి తెచ్చినప్పుడు మనం మన ఆడపిల్లకి ఎలా అయితే అంటే ఎలా అయితే మర్యాద చేస్తామో బొట్టు గాజులతోని పూజించాలి. పాపను కూడా పూజల్లో ఇన్వాల్వ్ చేస్తుంటాను. అంటే చిన్నప్పటి నుంచో ఈ రిచువల్స్ అన్నీ ఫాలో అయితే పెద్ద అయిన తర్వాత వాళ్ళకి అది కొత్తగా అనిపించదు. చూసి నేర్చుకుంటేనే బెటర్ అని నాది ఒపీనియన్. ఎందుకంటే నేను కూడా మా మమ్మీ దుక్కు చూసి ఇవన్నీ చేశాను కాబట్టి నాకు వేరే ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు అవన్నీ పెద్ద కష్టం అనిపించలేదు. పూజలు గానీ ఏవి కూడాను. వాళ్ళని కూడాను అన్నిట్లో ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటారు. మన సాంప్రదాయాలేంటి, రిచువల్స్ ఏంటి, పద్ధతులేంటి, ఆచారాలేంటి అనేది. ఇప్పుడేంటంటే వస్తున్న రోజుల్లో అన్నీ కూడాను కనుమరుగైపోతున్నాయి. అంటే ఏవేవో వస్తున్నాయి, ఏవేవో మన ఆచారాలు పోతున్నాయి, సాంప్రదాయాలు పోతున్నాయి. సో, అందుకని ఏంటంటే మనకున్న సాంప్రదాయం మన పిల్లలకి నేర్పిస్తే అట్లీస్ట్ కొంతవరకైనా మనము నేర్పించినట్టు ఉంటుంది అని చెప్పేసి నేను కొన్నిట్లో అయితే పాపనైతే ఇన్వాల్వ్ చేస్తుంటాను. అండ్ మా పాపకు కూడా ఇంట్రెస్ట్ అమ్మ ఏం చేస్తున్నావు అనేది చూసి నేర్చుకుంటుంటుంది. దీపం అయితే పెట్టేశాను కదా! ఇంకా పూజ అయితే అయిపోయింది. ఇంకా పడవైతే వదలాలి అని చెప్పాను కదా! పాడ్యం కాబట్టి పాడ్యం మొదలు ఇంకా ఇప్పుడు పడవ వదిలితే ఇంకా నెల రోజుల తర్వాత మళ్ళీ పాడ్యం వచ్చినప్పుడు మనం వేరే పడవైతే వదులుతాము. అది నేను ఆల్రెడీ మన వీడియోలో ఉంటుంది. పాడ్యం విశిష్టత అనేది స్టోరీ అనేది. ఇంకా ఇక్కడైతే నేను గిన్నెలో అయితే ఏటిబట్లో గానీ, చెరువులో గానీ వదులుతుంటారు. బట్ నాకు ఇక్కడ వీల్లేదు కాబట్టి ఇక్కడ ఒక బేసిన్‌లో అయితే పసుపు, కుంకుమ, గంగా, యమున, సరస్వతి నదులను తలుచుకొని పువ్వులు వేసి ఇక్కడైతే నేను పువ్వు మీద అయితే వదులుతున్నాను. పడవ ఉంటే పడవ మీద కూడా వదులుకోవచ్చు. బట్ నేను ఇక్కడ ఏంటంటే బంతి పువ్వు మీద నెయ్యి దీపం అయితే పెట్టి, నెయ్యి ఒత్తు అయితే పెట్టి వదులుతున్నాను. ఇక్కడ నేను అగ్గిపుల్లతో అయితే వెలిగించలేదు. మర్చిపోయి ఫస్ట్ అగ్గిపుల్ల తీసేసాను గానీ, తర్వాత మళ్ళీ వాసన పుల్లకు పెట్టి వెలిగించాను. కొన్నిసార్లు సడన్‌గా గుర్తురావు కదా! మనం సబ్‌కాన్షియస్ మైండ్‌లో చేసేస్తుంటాము. అందుకే నేను పూజలు అయిన తర్వాత ఏదైనా తప్పులుంటే క్షమించు నీదే దయ తండ్రి అనేసి మనసులో అయితే అనుకుంటాను. కొన్నిసార్లు పూజల టైంలో మనకి తెలిసి తెలియకుండాను తప్పులైతే జరిగిపోతుంటాయి. సో, అందుకే లాస్ట్‌లో ఇలా మనసులో అనుకుంటే ఏవైనా తప్పులు పొరపాటున చేస్తే కావాలని కాకుండా పొరపాటున ఏమైనా చేస్తే దేవుడి మీదే భారం అయితే ఉంచేస్తాను. కార్తీక మన్నాలు తులసమ్మ దగ్గర నిత్యదీపం వెలిగించుకుంటే చాలా మంచిది. నేను ఈ ఇయర్ మొత్తం కూడా వెలిగించకపోయినా పర్వాలేదు. అంటే ఈ కార్తీక మాసమన్నాలు వెలిగిస్తే చాలా మంచిది. ఈశాన్య మూల నేను ఎప్పుడూ గడప అవతలైతే వెలిగించుకుంటాను. అంటే ఓన్లీ దీపావళి కాకుండా ఇయర్ మొత్తం కూడా నేను వెలిగించుకుంటాను. అదే తులసమ్మ దగ్గర ఈ సంవత్సరం అంతా కాకపోయినా సంవత్సరం అంతా పూజ చేసుకోవాలి. బట్ సంవత్సరం అంతా కాకపోయినా ఈ నెల రోజులు అట్లీస్ట్ మనం దీపం పెట్టుకుంటే చాలా మంచిది.
గుడికి వెళ్తే ఇంకా మంచిది. బట్ గుడికి వెళ్ళడానికి వీలు కాదు కదా! అందరికీ దగ్గరుంటే పర్వాలేదు. బట్ దూరం ఉంటుంది కాబట్టి ఇంకా ఇక్కడే తులసమ్మ దగ్గర అయితే పూజ చేసుకుంటాను. ఇంకా నాన్ వెజ్ ఫుడ్ విషయానికి వస్తే ఈ నెల రోజులైతే నేను నాన్ వెజ్ ఇంట్లో వండను, తినను కూడాను. ఇంకా ఉల్లి, తెల్లుల్లి కూడాను. వీటి వెనుక ఒక రీజన్ అయితే ఉంది. మన మైండ్‌ని గాని, మన బాడీని ఎంతవరకు మనం కంట్రోల్‌లో ఉంచగలుగుతాము అనేది. సో, దానికోసం అయితే ఇవి తినకపోవడం మంచిది అని నా ఫీలింగ్. తింటే భక్తి ఉండదా అని కాదు. తినకపోతే మంచిది అని పెద్దవాళ్ళు ప్రతిదానికి ఒక సైంటిఫిక్ రీజన్ అయితే ఉంటుంది. సో, అది పాటిస్తే బెటర్ అనేది నా ఒపీనియన్ మాత్రమే. తులసమ్మ దగ్గర కూడా పూజ కంప్లీట్ చేసి ఇంట్లో దీపం అయితే వెలిగించి ఇంటి నిండా ధూపం అయితే వేసుకున్నాను. తులసమ్మకి మొట్టమొదటిసారి ఇక్కడ పెట్టాం కదా! పూజిస్తున్నాం కదా! ఇంకా మమ్మీ ఏమంటే తాంబూలం అయితే ఇమ్మని, అంటే మన ఇంటికి ఆడపిల్ల వస్తే మన తాంబూలం ఎలా ఇస్తామో అలానే తులసమ్మకు కూడాను ఆడపిల్లగా భావించి మనం తాంబూలం అయితే ఇవ్వాలి. బొట్టు, గాజులు, తాంబూలం ఎలా అయితే సమర్పిస్తామో అలా. ఇక్కడ గాజులు నాకు కనిపించలేదు ఎర్లీ మార్నింగ్ కదా! ఇంకా బ్లౌజ్ పీస్ పెడదామంటే ఇక్కడ ఫుల్ వర్షం పడుతుంది. అందుకే ఇంకా ఏదో ఒక వస్త్రం సమర్పించాలి కాబట్టి ఇంకా నేను దూద్‌తో చేసిన ఒత్తిని అయితే సమర్పించి అక్కడ కనబడుతుంది కదా వీడియోలో. సో, అలా అయితే పెట్టుకున్నాను. గాజులు అయితే కనిపించలేదు. అంటే కొత్త గాజులు ఎక్కడున్నాయి? మార్నింగ్ కాబట్టి కనిపించలేదు. మళ్ళీ తెచ్చి కొత్తవి ఇంట్లో లేకపోయినా కూడాను అవి తెచ్చి మళ్ళీ పెడతాను. ఇంకా ఆ టైంకి నా దగ్గర ఏమైతే తాంబూలంకి రెడీగా ఉన్నాయో అవైతే పెట్టేశాను. ఆకు, చెక్క, ఒక పండు, వస్త్రం అయితే పెట్టేశాను. నెక్స్ట్ టైం మళ్ళీ కొత్త గాజులు తెచ్చి పెడదాము అని ఇంకా దండం పెట్టేశాను. ఒకసారి అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు. ఇక్కడ వాళ్ళు చేయాలి, వీళ్ళు చేయాలి, కార్తీక మాసం అనే ఉండదు. ఎవరైనా చేసుకోవచ్చు. నోములు, వ్రతాలు మాత్రమే వాళ్ళు పర్టికులర్‌గా చేయాలి అని ఉంటుంది. అంటే ఇంటి ఆచారం బట్టి. సో, అవి వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళని అడిగి చేసుకుంటే బెటర్. సో, ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకి వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ బాయ్.